కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. అమాయకులను బురిడి కొట్టేస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇక తాజాగా అటువంటి ఘటన సూర్యాపేటలో చోటు చేసుకుంది. పురాతన బంగారు నాణ్యాలను తక్కువ ధరకు అమ్ముతామని ఒక వ్యాపారిని నమ్మించి 20 లక్షలు కాజేశారు. మోసపోయిన వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. ఇంతకీ ఈ కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? నిందితులను పోలీసులు చిక్కారా? బాధితులు ఏం చెప్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. సూర్యాపేట జిల్లా కేంద్రం దురాజ్పల్లి ఆవాసం తెల్లబండ కాలనీకి చెందిన పసుపుల గణేష్, చంటి ఇద్దరు స్నేహితులు. ఓ వ్యాపారి వెంకటేశ్వర్లతో వీరిద్దరికి పరిచయం ఉంది. వెంకటేశ్వర్లు దురాజ్పల్లి వద్ద ఓ హోటల్ నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర్లతో ఉన్న పాత పరిచయంతో గణేష్, చంటి మరోసారి మాటలు కలిపారు. ఆ పరిచయం ఆసరా చేసుకుని వెంకటేశ్వర్లను బురుడి కొట్టించాలని ప్లాన్ చేశారు. తమ వద్ద పురాతన బంగారు నాణ్యాలున్నాయని, వాటిని తక్కువ ధరకే అమ్మేస్తామని వెంకటేశ్వర్లకు చెప్పారు. పాత పరిచయస్తులే కావడంతో వారిపై ఎలాంటి అనుమానం రాలేదు. దీంతో వారి ప్లాన్ పక్కాగా వర్కౌట్ అయింది. వెంకటేశ్వర్లను ఒప్పించి పురాతన బంగారు నాణ్యాలు అమ్మేందుకు సిద్ధమయ్యారు. చివరకు 20 లక్షల వరకు బేరం కుదుర్చుకున్నారు. చంటి, గణేష్ చెప్పిన మాటలు నమ్మిన వెంకటేశ్వర్లు ఈ నెల 10వ తేదీన 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. మరుసటి రోజు మిగతా 15 లక్షలు కూడా వారికి ఇచ్చాడు. వెంకటేశ్వర్లు నిమ్మనగోటి వెంకటేశ్వర్లు ఈయన వ్యాపారి సూర్యాపేట. ఇతను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో వర్సు, చంటి ఇద్దరు ముఖ్యంగా ఇతను ఈ వెంకటేశ్వర్లకు కొంతకాలం నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయంతో అతన్ని వర్సు చంటి అతని దగ్గర కొన్ని బంగారు నాణాలు అతను పొలంలో దొరికినాయి. ఆ బంగారు నాణాలు చాలా తక్కువ ధరకు ఇస్తానని చెప్పేసి నమ్మబలికి అతనితో పాటు కొంతమంది, మొత్తం 9 మంది వ్యక్తులు కలిసి వెంకటేశ్వర్ల దగ్గర 20 లక్షల రూపాయల నగదును తీసుకోవడం జరుగుతుంది. డబ్బులు చేతికందాక ఇద్దరు కేటుగాళ్లు ప్లేటు ఫిరాయించారు. వెంకటేశ్వర్లకి ఇస్తామన్న పురాతన నాణాలు ఇవ్వకుండా మోసగించారు. పురాతన బంగారు నాణాలు ఇవ్వమని గణేష్, చంటిల్ను వెంకటేశ్వర్లు అడిగినా ఫలితం లేకుండా పోయింది. ఆ నాణాలు ప్రస్తుతం తమ వద్ద లేవని చెప్పారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల ముఠ తమపై దాడి చేసిందని, నాణాలు, నగదు ఎత్తుకుపోయారని డ్రామా ఆడారు. ఆ డ్రామా రక్తి కట్టించేందుకు ఓ వీడియో కూడా తయారు చేయించారు. కోళ్లను కోసిన రక్తం పూసుకుని తమకు గాయమైనట్టుగా వీడియో రూపొందించారు. ఈ వీడియో వెంకటేశ్వర్లకు చూపించారు. 20 లక్షలు కాజేసింది చాలక తర్వాత మరోసారి బెదిరింపులకు పాల్పడి వెంకటేశ్వర్ల నుంచి అదనంగా మరో 10,000 ఫోన్ పే ద్వారా రాబట్టుకున్నారు. నగదు తీసుకున్న తర్వాత ఆ బంగారు నాణాలు ఇవ్వమని అడిగితే ఆ బంగారు నాణాలు ఇవ్వకుండా, మరియు అతనికి డబ్బులు కూడా ఇవ్వకుండా వీళ్ళు అతన్ని థ్రెటన్ చేస్తూ, బెదిరిస్తూ కొన్ని వీడియోలు చిత్రీకరించి అతన్ని కొట్టినట్లుగా, ఇతను వెంకటేశ్వర్లు వాళ్ళపై దాడి చేసినట్టుగా, మొత్తం అందరికీ చాలా సివియర్ ఇంజురీస్ అయినట్టుగా మీ మీద కేసు నమోదు చేపిస్తాం అని చెప్పేసి అతన్ని భయపెట్టి డబ్బులను కాజేయడం జరిగింది. పట్టణంలో నువ్వు ఎక్కడైనా కనబడితే నిన్ను చంపేస్తామని చెప్పేసి బెదిరించి, నువ్వు ఇక్కడి నుంచి పట్టణంలో సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో నువ్వు తిరగొద్దని చెప్పేసి తన్ని బెదిరించడం జరిగింది. ఈ మోసం గుర్తించిన వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ రాజశేఖర్, ఎస్ఐ మహేశ్వర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకున్నారు. ఆపై దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో 9 మందిపై కేసు నమోదైంది. వారిలో గణేష్, చంటి, వెంకన్న, సత్యములను అరెస్ట్ చేశారు పోలీసులు. మిగిలిన 5గురు పరారీలో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. ఇటీ సంఘటన మీద కేసు నమోదు చేయడం జరిగింది. మన చివెంల ఎస్ఐ గారు దర్యాప్తులో భాగంగా ఇందులో ఉన్న A1, A2, A3 అండ్ A4 వీళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 13,25,000 రూపాయలు నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. మిగతా 6,75,000 రూపాయలు ఇంకా మిగతా ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో A5 to A9 వాళ్ళ దగ్గర ఉన్నాయి. మరియు వాళ్ళని అరెస్ట్ చేసిన తదుపరి మిగతా డబ్బుల్ని మొత్తం కూడా స్వాధీనం చేసి వాళ్ళను కూడా రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఇట్టి కేసులో చాకచక్యంగా వ్యవహరించి ఈ మొత్తం కూడా
ఈ నగదును మరియు నేరస్తులను అదుపులో తీసుకున్నందుకు మన ఎస్ఐ గారు మరి సిఐ గారికి వాళ్ళను అభినందిస్తూ వాళ్ళకు రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గణేష్ వద్ద 9.80 లక్షలు, చంటి నుంచి 3.20 లక్షలు, వెంకన్న వద్ద 25,000తో పాటుగా ఒక ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను దురాజ్పల్లి గ్రామ శివారులో అదుపులోకి తీసుకోవడం జరిగిందని, వీరి నుంచి 13.25 లక్షల నగదు రికవరీ చేయడం జరిగిందని డీఎస్పీ ప్రసన్నకుమార్ చెప్పారు. ప్రజలు ఇలాంటి మోసాలు గుర్తించాలని తెలిపారు. ఎవరైనా వ్యక్తులు ఇలాంటి మోసాలకు పాల్పడితే వెంటనే సమాచారం పోలీసులకు తెలపాలని డీఎస్పీ సూచించారు.